EVS second chapter, my body, na seriramu, my body, na seriramu. Do you remember? Identify the body parts and color them. Here some parts are given, you have to identify and color it. ఓకే, ఇక్కడ ఇచ్చిన పార్ట్స్ని ఏం చేయాలి, బాడీ పార్ట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కలర్ చేయమన్నారు. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ ఈజ్ ఇయర్. ఓకే, you have to write here EAR, 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 ear. Next, second one, foot, FOOT, foot. Next, third one, hand, HAND, hand. These are the body parts. Okay, body parts name రాసి మీరు కలర్ చేయవలసి ఉంటుంది. Okay, we are going to learn about here external parts of our body, internal parts of our body and sense organs. External parts of our body, internal parts of our body and sense organs. ఇక్కడ మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం ఈ లెసన్లో? ఎక్స్టర్నల్ పార్ట్స్, ఇంటర్నల్ పార్ట్స్ అండ్ సెన్స్ ఆర్గాన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఏ బిగ్ మెషిన్. హ్యూమన్ బాడీ, మన బాడీ అనేది, మన శరీరము ఎలా పనిచేస్తుంటా? లైక్ ఏ బిగ్ మెషిన్, పెద్ద మిషన్ అంటే యంత్రంలాగా పనిచేస్తుంటా. లైక్ ఏ మెషిన్, ఇట్ వర్క్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ డిఫరెంట్ పార్ట్స్. యంత్రంలాగా అంటే మిషన్ పనిచేసినట్లే కూడా ఏ విధంగా పనిచేస్తుంది? వేటి సహాయంతో? మన బాడీ పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్, వివిధ రకాలైన భాగాలు ఉంటాయి మన శరీరంలో, వాటితో ఒక యంత్రంలా, మిషన్లా పనిచేస్తుంది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ పెర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. మన బాడీలో ఉండే వివిధ రకాల భాగాలు వివిధ రకాల పనులను చేస్తూ ఉంటాయి. దీస్ పార్ట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఈ పార్ట్స్ అన్నీ కూడా ఎన్ని రకాలు ఉంటాయట? టూ టైప్స్ ఉంటాయి, రెండు రకాలుగా ఉంటాయి. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఫస్ట్ ఎక్స్టర్నల్, సెకండ్ వన్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ పార్ట్స్, ఇంటర్నల్ పార్ట్స్ అని రెండు రకాలుగా విభజింపబడ్డాయి. ఓకే, ఎక్స్టర్నల్ అంటే ఏంటి? బాహ్యం, అంటే బయటకు కనిపించే పార్ట్స్. మనకి బయట కంటికి కనిపించే పార్ట్స్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటారు. వాట్ ఆర్ ఇంటర్నల్ పార్ట్స్? మన బాడీ లోపల ఉండే పార్ట్స్ని ఏమంటారు? ఇంటర్నల్ పార్ట్స్ అంటారు. అంతర్గతమైన భాగాలు. ఓకే, అంతర్గత భాగాలు, బాహ్య భాగాలు. ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటే మనకి బయటికి కనిపించేవి, కంటికి కనిపించేవి. ఇంటర్నల్ పార్ట్స్ అంటే మన శరీరం లోపల ఉండే భాగాల్ని ఇంటర్నల్ పార్ట్స్ అంటారు. నెక్స్ట్ పేజ్. ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ, మన బాడీ యొక్క ఎక్స్టర్నల్ పార్ట్స్. The body parts which we can see are called external parts of our body. The body parts which we can see are called external parts of our body. మనం మన శరీరంలో ఉండే ఏ పార్ట్స్ని అయితే మన కంటితో చూడగలమో వాటిని ఏమంటాం? ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వీ ఆల్ హ్యావ్ ఏ హెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం ఏమేం కలిగి ఉన్నాం? వీ ఆల్ హ్యావ్ ఏ, మనందరికీ కూడా హెడ్, తల ఉంటుంది. అండ్ ఏ నెక్, మెడ. 2 హ్యాండ్స్, 2 చేతులు. అండ్ 2 లెగ్స్, 2 కాళ్ళు అందరికీ ఉండేవి. ఓకే, ఉదాహరణకు మనం ఏమేం కలిగి ఉంటాం? హెడ్, నెక్, 2 హ్యాండ్స్ అండ్ 2 లెగ్స్. దీస్ ఆల్ ఆర్ ద ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఇవన్నీ కూడా మన బాడీలో ఎక్స్టర్నల్ పార్ట్స్, బయటకు కనిపించేవి. అవర్ హెడ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 ఐస్. మన హెడ్ ఏమేం కలిగి ఉంటుంది? 2 ఐస్, 2 కళ్ళు. 2 ఇయర్స్, 2 చెవులు. 1 నోస్, ఒక ముక్కు. అండ్ ఏ మౌత్, ఒక నోరు కలిగి ఉంటుంది. అవర్ హెడ్ రెస్ట్స్ ఆన్ ద నెక్. మన తల ఎక్కడ ఉంటుంది? మెడ మీద ఉంటుంది. అవర్ మౌత్ హ్యాజ్ 2 లిప్స్. మన మౌత్ ఏమేం కలిగి ఉంటుంది? 2 లిప్స్, 2 పెదవులు. అండ్ ఏ టంగ్, ఒక నాలుక కలిగి ఉంటుంది. దెర్ ఆర్ మెనీ టీత్ ఇన్ అవర్ మౌత్. దెర్ ఆర్ మెనీ టీత్ ఇన్ అవర్ మౌత్. మన నోట్లో ఏమేమి ఉంటాయి? చాలా దంతాలు కూడా ఉంటాయి. వీ హ్యావ్ 2 హ్యాండ్స్. మనం 2 చేతులు కలిగి ఉంటాం. వీ హ్యావ్ 2 హ్యాండ్స్. దెర్ ఆర్ 4 ఫింగర్స్ అండ్ ఎ థంబ్ ఇన్ ఈచ్ హ్యాండ్. ప్రతి హ్యాండ్కి ఏమేమి ఉంటాయట? 4 ఫింగర్స్, 1 థంబ్. ప్రతి హ్యాండ్కి కూడా ఏమేమి ఉంటాయి? 4 ఫింగర్స్, 1 2 3 4 ఫింగర్స్ అండ్ 1 థంబ్ కలిగి ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ 2 హ్యాండ్స్. There are 4 fingers and a thumb in each hand. We have 2 legs. 2 కాళ్ళు కలిగి ఉంటాం. We have 2 legs. Each leg has a thigh, knee and foot. Thigh, knee and foot.
ప్రతి లెగ్ కూడా ఏమేం పార్ట్స్ కలిగి ఉంటుంది? థై, నీ అండ్ ఫుట్. థై అంటే తొడ, నీ అంటే మోకాలు, ఫుట్ అంటే అడుగు లేదా పాదం. ఓకే, ఇవన్నీ ఒక లెగ్లో కలిగి ఉన్న భాగాలు. దెర్ ఆర్ 5 toes ఆన్ ఈచ్ ఫుట్. ప్రతి ఫుట్కి కూడా 5 toes ఉంటాయి. టోస్ అంటే కాలివేళ్ళు. కాలివేళ్ళు ఎన్ని ఉంటాయి? ప్రతి లెగ్కి కూడా 5 ఉంటాయి. ఓకే, వీ హ్యావ్ 2 legs. ఈచ్ లెగ్ హ్యాజ్ ఎ థై, నీ అండ్ ఎ ఫుట్. దెర్ ఆర్ 5 toes ఆన్ ఈచ్ ఫుట్. ప్రతి ఫుట్కి కూడా 5 toes ఉంటాయి. Let us do. In your notebook, draw those external parts of our body that are present in pair. Pair అంటే రెండు ఉన్నవి. మీద బాడీలో ఉన్న ఎక్స్టర్నల్ పార్ట్స్ బయటికి కనిపించేవి పెయిర్స్ కింద ఉన్నవంటే రెండు ఉన్న బాడీ పార్ట్స్ని మీ నోట్బుక్లో డ్రా చేయమన్నారు. అంటే రెండు భాగాలు ఉన్నవి ఏమేమిటి? ఐస్ 2 ఉన్నాయి, ఇయర్స్ 2 ఉంటాయి, ఇంకా హ్యాండ్స్ 2 ఉంటాయి, లెగ్స్ 2 ఉంటాయి, ఇవన్నీ కూడా లిప్స్ 2 ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు బుక్లో డ్రా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పేజ్. టీత్ హెల్ప్ అస్ టు చ్యూ అవర్ ఫుడ్. టీత్ ఏం చేస్తాయట? మనం ఫుడ్ చ్యూ చేయడానికంటే నమలడానికి ఉపయోగపడతాయట. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. దెన్ వీ హ్యావ్ టు రైట్ హియర్ ట్రూ. TRUE, true. Next, our mouth is not an external part of our body. Our mouth is not an external part of our body. మౌత్ అనేది మన బాడీలో ఎక్స్టర్నల్ పార్ట్ కాదు అంటున్నాడు. అవునా కదా? మౌత్ అనేది బయటికి కనిపిస్తుంది కదా, అంటే ఎక్స్టర్నల్ పార్ట్. దెన్ ఇట్ ఈజ్ ఫాల్స్, రాంగ్. అవర్ మౌత్ హ్యాజ్ 2 lips and a tongue. మౌత్లో ఏమేమి ఉంటాయట? 2 lips and a tongue కలిగి ఉంటుంది. కరెక్ట్, ట్రూ. ఈచ్ లెగ్ ఇన్ అవర్ బాడీ హ్యాజ్ ఏ. ప్రతి లెగ్ కూడా మన బాడీలో ఉన్న లెగ్ ఏ పార్ట్స్ కలిగి ఉంటుంది? థై, నీ అండ్ ఫుట్. ట్రూ. నెక్స్ట్, ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఇంటర్నల్ పార్ట్స్ అంటే చెప్పుకున్నాం కదా, మన బాడీ లోపల ఉండే పార్ట్స్ని. వీ కెనాట్ సీ దెమ్. మనం వాటిని బయటికి చూడలేం. వీ కెనాట్ సీ సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ని మనం చూడలేం. వాటిని ఏమంటాం? ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. వాటిని ఇంటర్నల్ పార్ట్స్ అంటారు. వీ కెనాట్ సీ సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. మనం మన బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ని మనం కంటితో చూడలేం. వాటిని ఏమంటారు? దే ఆర్ కాల్డ్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. వాటిని ఇంటర్నల్ పార్ట్స్ అంటారు. దే వర్క్ ఆల్ ద టైమ్. అవి ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాయట. ద బ్రెయిన్ కంట్రోల్స్ ఆల్ అవర్ బాడీ మూమెంట్స్. బ్రెయిన్ అనేది ఏం చేస్తుంది? మన బాడీ మూమెంట్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో అన్ని పార్ట్స్లో జరిగే మూమెంట్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసేది బ్రెయిన్. ఇట్ హెల్ప్స్ అస్ టు థింక్. మనం ఆలోచించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు థింక్ అంటే ఆలోచించడానికి కూడా ఉపయోగపడేది ఏంటి? బ్రెయిన్ ఏం చేస్తుంది? మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ యొక్క మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది మరియు ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. హార్ట్. ద హార్ట్ పంప్స్ బ్లడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. హార్ట్ అనేది ఏం చేస్తుంది? మన శరీరంలో మిగిలిన అన్నిటికీ ఏం పంపిస్తుంది? బ్లడ్ని పంపిస్తుంది. ఓకే, the heart pumps blood to other parts of our body. This is the heart. Next, we have 2 lungs. మనం 2 lungs కలిగి ఉంటాం. 2 lungs. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. ఓకే, హియర్ బ్రెయిన్ అంటే ఏంటి? మెదడు. నెక్స్ట్, హార్ట్ అంటే గుండె. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. మనం ఎన్ని ఊపిరితిత్తులు కలిగి ఉంటాం? 2. We have 2 lungs. దే హెల్ప్ అస్ టు బ్రీద్. అవి ఏం చేస్తాయట? మనం గాలి పీల్చుకోవడం, శ్వాస పీల్చుకోవడానికి, ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే, దే హెల్ప్ అస్ టు బ్రీత్. లంగ్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి? మనం బ్రీత్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్, అవర్ స్టొమక్ హెల్ప్స్ అస్ టు డైజెస్ట్ ద ఫుడ్ వి ఈట్. స్టొమక్ అంటే ఉదరం లేదా కడుపు.
ఓకే, ఇది దేనికి యూజ్ చేస్తుంది, దేనికి యూజ్ అవుతుంది? అవర్ స్టమక్ హెల్ప్ అస్ టు డైజెస్ట్ ద ఫుడ్ వి ఈట్. మనం తిన్న ఫుడ్ వి ఈట్ అన్నారు కదా, ద ఫుడ్ వి ఈట్, మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి అంటే జీర్ణించుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇంటర్నల్ అంటే ఏంటి? ప్రెజెంట్ ఇన్సైడ్ ఆఫ్ సంథింగ్, ప్రెజెంట్ ఇన్సైడ్ ఆఫ్ సంథింగ్. మూమెంట్, టు మూవ్. డైజెస్ట్, changing food into simpler substances that can be used by your body. Changing food into simpler substances that can be used by your body. Next page. A human baby has around 60 more bones than adult. Human baby అంటే చిన్నపిల్లలు. ఓకే, బాగా చిన్నపిల్లలు ఏం కలిగి ఉంటారట? హ్యాజ్ అరౌండ్ 60 మోర్ బోన్స్ దాన్ అడల్ట్. పెద్దవాళ్ళకంటే 60 బోన్స్ ఎక్కువ ఉంటాయట వాళ్ళకి. చిన్నపిల్లలు ఏముంటాయి? చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళకంటే 60 బోన్స్ ఎక్కువ ఉంటాయి. ఎముకలు, బోన్స్ అంటే ఎముకలు. ఓకే, అవర్ బాడీ కన్సిస్ట్స్ ఆఫ్ మెనీ బోన్స్. మన బాడీ చాలా బోన్స్ని కలిగి ఉంటుంది, చాలా ఎముకలు ఉంటాయి. మన బాడీలో చాలా ఎముకలు ఉంటాయి. దే గివ్ షేప్ అండ్ సపోర్ట్ టు అవర్ బాడీ. అవి ఏం చేస్తాయట? మన శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తాయి. దే గివ్ షేప్ అండ్ సపోర్ట్, ఆకారాన్ని, సపోర్ట్ని ఇస్తాయి. మజిల్స్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఇన్సైడ్ అవర్ బాడీ. మజిల్స్ ఆర్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. మజిల్స్ అనేవి మన బాడీలో ప్రతి చోట ఉంటాయట. మజిల్స్ అంటే కండరాలు. కండరాలు అనేవి మన బాడీలో ప్రతి చోట ఉంటాయి. దే హెల్ప్ ద బోన్స్ టు మూవ్. అవి ఏం చేస్తాయి? బోన్స్ మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, ఎముకలు మూవ్ అవ్వడానికి హెల్ప్ చేసేవి ఏంటి? మజిల్స్, కండరాలు. ఓకే, మజిల్స్ హెల్ప్ ద బోన్స్ టు మూవ్. బోన్స్ మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. దే హెల్ప్ అస్ టు మూవ్ అవర్ హ్యాండ్స్, లెగ్స్, హెడ్ ఎక్సెట్రా. హ్యాండ్స్, లెగ్స్, హెడ్ ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ మూవ్ అవ్వడానికి యూజ్ అవుతాయి, హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఏంటవి? మజిల్స్. ఇన్ టేకింగ్ వన్ స్టెప్ యూ యూజ్ 200 మజిల్స్. ఒక అడుగు వేయడానికి మనం ఎన్ని మజిల్స్ యూజ్ చేస్తాంట? 200 మజిల్స్ యూజ్ చేస్తాం. ఓకే, హియర్ టైమ్ టు ఆన్సర్. టిక్ ద ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ క్రాస్ ద ఎక్స్టర్నల్ పార్ట్స్. ఎక్స్టర్నల్ పార్ట్స్నేమో క్రాస్ చేయమన్నారు, ఇంటర్నల్ పార్ట్స్నేమో టిక్ చేయమన్నారు. ఇంటర్నల్ పార్ట్స్ అంటే ఏంటి? బయటకి కనిపించనివి. ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటే బయట కనిపించేవి. దీంట్లో ఎక్స్టర్నల్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి? మౌత్. ఓకే, మౌత్. హియర్ వీ క్రాస్ ఇట్. నెక్స్ట్ హ్యాండ్స్, క్రాస్ చేయండి. ఎక్స్టర్నల్ పార్ట్స్ని క్రాస్ చేసాం. ఇంటర్నల్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి? హార్ట్, స్టమక్. టిక్ దెమ్. ఓకే, నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్. సెన్స్ ఆర్గాన్స్ అంటే ఇంద్రియాలు. వీటినే జ్ఞానేంద్రియాలు అంటారు, పంచేంద్రియాలు అని కూడా అంటారు. ద స్పెషల్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ దట్ tell us about the things around us are called sense organs. The special organs of our body that tell us about the things around us are called sense organs. ఇవి ఒక ప్రత్యేకమైన ఆర్గాన్స్. ఓకే, ప్రత్యేకమైన పార్ట్స్. ఇవి ఏం చేస్తాయి? ద థింగ్స్, మన చుట్టుపక్కల ఉండే వస్తువుల్ని అబ్జర్వ్ చేసి వాటిని తెలుపుతూ ఉంటాయి. అవి ఏంటో తెలుపుతూ ఉంటాయి. ఓకే, మన చుట్టుపక్కల ఏమేం జరుగుతుంది ఏంటి అవన్నీ కూడా మనం ఆర్గాన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. వస్తువుల్ని ఐడెంటిఫికేషన్ కూడా చేయొచ్చు. ఓకే, దెర్ ఆర్ 5 సెన్స్ ఆర్గాన్స్. ఇవి ఎన్ని ఉన్నాయట? 5 ఉన్నాయి. దెర్ ఆర్ 5 సెన్స్ ఆర్గాన్స్. ఇవి ఏమేంటి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. ఇవి 5 సెన్స్ ఆర్గాన్స్. ఓకే, ఆర్గాన్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ అవర్ బాడీ దట్ హ్యాజ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. ఒక ప్రత్యేకమైన విధిని కలిగి ఉంటుంది, అంటే ఒక ప్రత్యేకమైన ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? బాడీలో పార్ట్ అయ్యి ఉండి ఒక ప్రత్యేకమైన ఫంక్షన్, స్పెసిఫిక్ ఫంక్షన్ చేసేదాన్ని ఏమంటారు? ఆర్గాన్ అంటారు.
నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ ఇయర్స్. ఇయర్స్ దేనికి యూజ్ అవుతాయి, ఎందుకు యూజ్ అవుతాయి మనకి? ఇయర్స్ హెల్ప్ అస్ టు హియర్ సౌండ్స్ శబ్దాలు వినడానికి యూజ్ అవుతాయి. ఇయర్స్ ఎందుకు యూజ్ అవుతాయి? సౌండ్స్ వినడానికి. ఇయర్స్ హెల్ప్ అస్ టు హియర్ సౌండ్స్ వినడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఐస్, కళ్ళు ఎందుకు యూజ్ అవుతాయి? ఐస్ హెల్ప్ అస్ టు సీ థింగ్స్. ఐస్ హెల్ప్ అస్ టు సీ థింగ్స్ చూడడానికి యూజ్ అవుతాయి. ఐస్ ఎందుకు యూజ్ అవుతాయి? మనం చూడడానికి యూజ్ అవుతాయి. నోస్ ఎందుకు యూజ్ అవుతుంది? ముక్కు. హెల్ప్ అస్ స్మెల్ థింగ్స్, వాసన పీల్చడానికి. స్మెల్ థింగ్స్ యొక్క స్మెల్ చూడడానికి యూజ్ అవుతుంది. ఓకే, నోస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? స్మెల్ చేయడానికి. నెక్స్ట్ టంగ్ హెల్ప్ అస్ టు టేస్ట్ డిఫరెంట్ థింగ్స్. నాలుక దేనికి యూజ్ అవుతుంది? డిఫరెంట్ థింగ్స్ని టేస్ట్ చేయడానికి, రుచి చూడడానికి హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. స్కిన్ చర్మం. మన చర్మం దేనికి యూజ్ అవుతుంది? హెల్ప్స్ అస్ ఫీల్ హార్డ్, సాఫ్ట్, రఫ్, హాట్ ఆర్ కోల్డ్ థింగ్స్. అంటే ఏదైనా వస్తువు థింగ్స్ అన్నీ కూడా ఓకే, హార్డ్గా ఉన్నాయా, సాఫ్ట్గా ఉన్నాయా, రఫ్గా ఉన్నాయా, హాట్గా అంటే వేడిగా ఉన్నాయా, కోల్డ్ అంటే చల్లగా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా, మెత్తగా ఉన్నాయా, గరుగ్గా ఉన్నాయా, రఫ్గా ఉన్నాయా. ఓకే, హార్డ్, సాఫ్ట్, రఫ్, హాట్ ఆర్ కోల్డ్ థింగ్స్ ఇవి తెలుసుకోవడానికి మనం టచ్ చేయడం ద్వారా, స్కిన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, స్కిన్ హెల్ప్స్ అస్ ఫీల్ హార్డ్, సాఫ్ట్, రఫ్, హాట్ ఆర్ కోల్డ్ థింగ్స్. నెక్స్ట్ టైమ్ టు ఆన్సర్. రైట్ డౌన్ విచ్ సెన్స్ ఆర్గాన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఈచ్ కేస్. ప్రతి కేసులో ఇక్కడ ఇచ్చిన పిక్చర్లో ప్రతి కేసులో ఏ సెన్స్ ఆర్గాన్ యూజ్ అవుతుందో రాయమన్నారు. ఓకే, ఐ టేస్ట్ అండ్ ఐస్ క్రీమ్. టేస్ట్ అంటే టేస్ట్ చూసింటే ఐస్ క్రీమ్. దేంతో టేస్ట్ చేస్తాం మనం? దేంతో టేస్ట్ చేస్తాం? టంగ్. ఓకే, హియర్ వీ హ్యావ్ టు రైట్ ద పార్ట్. TONGUE టంగ్. నెక్స్ట్ ఫోన్ రింగ్స్. ఫోన్ రింగ్ అయితే దేంతో వింటాం? ఐ హియర్ ద టెలిఫోన్ రింగ్ విత్ మై. దేంతో వింటాం? ఇయర్స్. విత్ మై ఇయర్స్. EARS ఇయర్స్. నెక్స్ట్ ఐ ఫీల్ ద రఫ్ బార్క్. చెట్టు యొక్క బెరడుని దేంతో ఫీల్ అవుతాం? ముట్టుకుంటాం కదా, స్కిన్. ఓకే, విత్ మై స్కిన్. రఫ్గా ఉందని ఎలా చెప్పగలుగుతాం? చేత్తో తాకడం ద్వారా, చర్మం ద్వారా. ఓకే, ఐ సెన్స్ ద స్మెల్ ఆఫ్ ఏ ఫ్రెష్లీ బేక్డ్ కేక్. కేక్ యొక్క స్మెల్ చూసింటే వాసన దేంతో చూస్తాం? నోస్. హియర్ వీ హ్యావ్ టు రైట్ నోస్. Key terms. External parts, the parts of our body which we can see. Internal parts, the parts of our body which are inside our body. Bones, the hard parts of our body that provide us shape. Muscle, internal part of our body that helps us to move.